తిరుపతిలోని బాకరాపేట పోలీస్ స్టేషన్లో ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ హంగామా సృష్టించారు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాకరాపేట ఘాట్ రోడ్లో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్లో బస చేశారు. ఆ సమయంలో పెట్రోలింగ్లో ఉన్న భాగంగా పోలీసులు రిసార్ట్ వద్దకు వెళ్లి ఎవరెవరున్నారని విచారించారు. నటుడు మంచు మనోజ్ ఉన్నాడని రిసార్ట్ సిబ్బంది పోలీసులతో తెలిపారు. అప్పుడే పోలీసుల వద్దకు వచ్చిన మనోజ్ ఇక్కడికి ఎందుకు వచ్చారని వారిని నిలదీశారు. తన ప్రైవసీకి ఎందుకు భంగం కలిగిస్తున్నారని మనోజ్ సీరియస్ అయ్యారు. వాగ్వాదం ముదరడంతో పోలీసులు మనోజ్ను బాకరాపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పిఎస్కు చేరుకున్న తర్వాత మనోజ్ మళ్లీ వాదనకు దిగారు. తనను తన అనుచరులను తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. చివరకు పిఎస్ నుంచి మంచు మనోజ్ రిసార్ట్కి తిరిగి వెళ్లిపోయారని తెలియగానే సస్పెన్స్ వీడింది. దీంతో మనోజ్ అభిమానులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతిలోని బాకరాపేట పోలీస్ స్టేషన్లో ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ హంగామా సృష్టించారు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, గత 2 రోజులుగా కూడా మంచు మనోజ్ చంద్రగిరి నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. 2 రోజుల క్రితం ఇక్కడ జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో హాజరయ్యేందుకు మంచు మనోజ్ మళ్ళీ తిరుపతికి రావడం జరిగింది. తర్వాత కూడా 2 రోజులుగా ఇక్కడే తన అనుచరులతో పాటు ఇక్కడ తిరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తరచూ మంచు మనోజ్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి రావడం, అక్కడ ఏదైతే మోహన్ బాబు సంబంధించి వీళ్ళు బౌన్సర్లు గాని అలాగే పోలీసులు భద్రత కూడా పెంచిన నేపథ్యంలో లోపలకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంచు మనోజ్ అక్కడికి లోపలికి వెళ్లేని పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఇక్కడ ఈ పరిసరాల్లోనే మంచు మనోజ్ ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి చంద్రగిరి నియోజకవర్గం బాక్రాపేటలో ఒక ప్రైవేటు రిసార్ట్ లో మంచు మనోజ్ అక్కడ ఉండడం జరిగింది. అయితే ఘాట్ రోడ్డు, ప్రైవేట్ రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భద్రత పెంచారు. అలాగే గస్తీ చేస్తున్న సమయంలో అక్కడ ప్రైవేటు బౌన్సర్లు బయట నిలబడి ఉండడాన్ని చూసి పోలీసులు అక్కడ ఈ బౌన్సర్లు ఎవరు, ఎందుకు వచ్చారనే వివరాలు సేకరించేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో ఆ విషయం తెలిసి రిసార్ట్ లో నుంచి ఈ మనోజ్ బయటికి రావడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న బాక్రాపేట పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి తనను అరెస్ట్ చేయడానికి పోలీసులను ఎవరు పంపించారో నాకు తెలుసు, నన్ను అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీసులతో అక్కడ వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే మేము అరెస్ట్ చేయడానికి రాలేదు, రాత్రిపూట ఈ హైవే పైన ఈ బౌన్సర్లు ఉండడంతో వాళ్ళని ప్రశ్నించామని చెప్పి కూడా పోలీసులు ఆయనకి సమాధానం చెప్పారు. అయినా వినకుండా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడే పోలీస్ స్టేషన్ లో కాసేపు అక్కడే కూర్చున్నారు. అయితే ఆ సమయంలో ఎస్ఐ లేకపోవడంతో ఎస్ఐతో మాట్లాడాలంటూ కూడా అక్కడే కూర్చోవడం జరిగింది. డిఎస్పీతో మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అక్కడ బయట పోలీస్ స్టేషన్ బయట కూడా కింద అక్కడే ఉన్న నేల మీద ఉన్న బండ మీద అక్కడే కూర్చొని కూడా మెట్ల మీద కూడా అక్కడే బైఠాయించి కాసేపు అక్కడే హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ రిసార్ట్ కు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మంచు మనోజ్ తరచూ ఈ మోహన్ బాబు కాలేజీ పరిసరాలకు రావడం, అక్కడ ఈ విధంగా హల్చల్ చేస్తూ ఉండడంతో కూడా మోహన్ బాబు కూడా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో మనోజ్ వచ్చినప్పుడల్లా కూడా చంద్రగిరి పోలీసులు ఈ విధంగా యూనివర్సిటీకి రావడం, మనోజ్ వెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోవడం ఒక రివాజుగా మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా మనోజ్ తరచూ వస్తుండడంతో మోహన్ బాబు సంబంధించిన బౌన్సర్లు కూడా అక్కడే ఉండడం, ఈ మనోజ్ తన బౌన్సర్లతో తన అనుచరులతో తరచూ మోహన్ బాబు యూనివర్సిటీ ముందు నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో తరచూ అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఘర్షణలు రాకుండా పోలీసులు పదే మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లటం, తిరిగి రావటం ఇదే రోజువారీ పరిస్థితిగా మారిపోయినట్టుగా కూడా మనకు చూస్తే ఉంటే కనిపిస్తోంది. దీంతో మోహన్ బాబు సంబంధించి ఫ్యామిలీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రోజు దాదాపు వారంలో 2-3 రోజులు ఇదే సీన్ మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర రిపీట్ అవుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇరు వర్గాలు, అటు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, అలాగే మోహన్ బాబు గాని ఆయన సంబంధించి పిఏ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం, ఈ విధంగా హైదరాబాద్ లో కూడా అక్కడ కూడా కలెక్టర్ ఇటు ఇద్దరిని కూడా పిలిపించి
మాట్లాడటం, అక్కడ కూడా మోహన్ బాబు తన సీనియర్ సిటిజన్ కావడంతో తనకు తన కొడుకు నుంచి ముప్పు ఉందని చెప్పడం, ఈ విధంగా రోజువారీ ఎపిసోడ్ గా ఈ పరిణామాలన్నీ మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులు హైదరాబాద్ లోను, ఆ తర్వాత కొన్ని రోజులు తిరుపతిలో కొన్ని ఇదే సీన్ రిపీట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి ఏదైనా రాజీ కుదిరే వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.